ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాత గాజువాక జంక్షన్లో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఉక్కు పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గన్లు కేటాయించాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపో మాపో మూతపడబోతూ ఉన్నది. అందుకు బీజేపీ అన్ని సర్వం సిద్ధం చేసింది. కానీ ఆ స్టీల్ ప్లాంట్ మూసివేయాలా లేకపోతే దాని ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలా అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతిలో ఉంది. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్పందించాలి. గత 3 నెలల కాలం నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని ప్రకటన చేస్తూ వచ్చారు. కానీ ఆచరణలో చూసుకున్నప్పుడు అది వేగంగా మూసివేయడానికి బీజేపీ తీసుకున్నటువంటి చర్యలను నిర్వహించేటటువంటి విధంగా మనకు కనిపించడం లేదు. ఇది ఆందోళన కనిపిస్తూ ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు స్పందించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. తెలుగు హక్కు అంటూ 1312 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలగజేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని గత 4 రోజులుగా ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరో తప్పుడు నిర్ణయం జరిగితే స్టీల్ ప్లాంట్ సరిదిద్దుకునే పరిస్థితి వెళ్ళిపోతుంది. కాబట్టి సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ధర్నా ఇక్కడ చేపట్టాం. ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. మీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం బతుకుతా ఉంది. కాబట్టి కర్ణాటకలో 15,000 కోట్లు ఇస్తాను కుమారస్వామి గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్ని 1000 కోట్లు మాకు అక్కర్లేదు. మాకు కావాల్సింది కేవలం ఐరన్ ఓర్ మాత్రమే ఇవ్వండి, మీ దగ్గర ఉంది. కోలు మాత్రమే ఇవ్వండి, మీ దగ్గర ఉంది. ఈ రెండు ఇస్తే విశాఖ ఉక్కు రోజుకి 10 కోట్ల చొప్పున 365 రోజులు ఇంటూ 10 3650